నమస్కారం అండి. దిస్ ఇస్ హ్యాష్‌ట్యాగ్ యూ. 'ప్రశ్న రావణ్' కేస్‌లో రోజు రోజుకి ఒక మార్పు మారుతుంది. అతని కేస్ హైకోర్ట్‌లో 29థ్ తారీఖుకి పోస్ట్ చేశారు. కానీ గమన మాత్రం హైకోర్ట్‌ని అప్రోచ్ అయింది. నాకు 1 వీక్ టైం కావాలి ఇక నుంచి. నేను ప్రతిరోజు గన్నవరం డీఎస్పీ ఆఫీస్ ఇన్వెస్టిగేషన్‌కి ఎళ్ళలేను. నాకు కొంత వ్యవధి కావాలి. నాకు కొన్ని పనులున్నాయి. అది పూర్తి చేసుకొని నేనెళ్తాను అని చెప్పి. అసలు బయటకొస్తున్న వార్తలేంటంటే, గమనాని 4 రోజుల పాటు ఇన్వెస్టిగేట్ చేశారు. పెనంలూరు పోలీస్ స్టేషన్‌లో మొట్టమొదటి రోజు, తర్వాత గన్నవరం డీఎస్పీ ఆఫీస్‌లో, మళ్ళీ గన్నవరం డీఎస్పీ ఆఫీస్‌లో, మళ్ళీ గన్నవరం. ఇలా గమనాని, ఇంద్రసేన నాయుడిని వేర్వేరుగా కూర్చోబెట్టి ఇన్వెస్టిగేషన్ చేశారు. ప్రస్తుత రావణ్ కేస్ అయితే ప్రతి ఒక్కళ్ళకి తెలుసు. అతని బ్యాంక్ అకౌంట్ ఫ్రీజ్ అవ్వటం వల్ల అతని అకౌంట్‌లో ఎంతెంత కోట్ల డబ్బొచ్చింది, ఎనకమాల బెంగుళూరుకు సంబంధించిన కీలక నేతలు ఎంతెంత ఏశారు, వేసి కుల మత చిచ్చులు ఆంధ్రప్రదేశ్‌లో ఎలా పెట్టారన్నది ఒక కాన్కాక్టెడ్‌గా రాష్ట్రం అంతా అర్థమైంది. కానీ గమన ఎవరైతే ఉన్నారో తను యాక్చువల్‌గా సీఈఓ ఆఫ్ ప్రశ్న ఛానెల్. ఇలాంటి సీఈఓ పొజిషన్‌లో ఉన్న తనకి తను కొత్త వార్తలు బయటకి తీసుకొచ్చింది. దీంట్లో ఎక్స్‌టార్షన్ మనీ కొంతుంది. దాని తర్వాత కొంతమందిని అంటే ఎక్స్‌టార్షన్ అంటే లిటరల్లీ బెదిరించి చాలా మంది దగ్గర కోట్ల కొద్దీ డబ్బులు వసూలు చేశారని. ఇది కాకుండా అంటే ఫండెడ్ డ్రామా. మొత్తం వీళ్ళ మొత్తం ఛానెల్ అంతా నడిపింది ఒక రకంగా వేరే వాళ్ళ దగ్గర నుంచి డబ్బులు తీసుకొని దాన్ని ఫండ్ చేసినోళ్ళు ఇదంతా కోర్ట్‌లో దంచుకున్నారు. ఈ విషయం తెలిసిందే. తనేమంటుందంటే విచిత్రంగా నాకు రావణ్ ఎవరో తెలీదు. నాకసలు దీనికి ముందు రావణ్ ఎవరో తెలీదు. ఒక 4 షోస్‌లో మాత్రమే నేను యాంకర్‌గా 'ప్రశ్న' అన్న ఛానెల్‌లో పనిచేశాను. నాకు అంతకు మించి అతనెవరో తెలీదు. కానీ ఈవిడ మాత్రం అఫీషియల్లీ సీఈఓ ఆఫ్ 'ప్రశ్న' ఛానెల్. రెండో విషయం ఏంటంటే ఇతన్ని నేను పెద్దగా కలవలేదు ఇదివరకు. కానీ ఇంద్రసేన నాయుడు ఇచ్చిన ఫ్లాట్ నంబర్ 302 ఇలైట్ అపార్ట్మెంట్ మాదాపూర్‌లో ఆ ఫ్లాట్ అయితే ఇంద్రసేన నాయుడుది. దాంట్లోనే గమన, ఇంద్రసేన నాయుడు, దాని తర్వాత 'ప్రశ్న రావణ్' ఇంకొక కీలక పర్సన్ అంటారు. ఆ పేరు బయటకి రాలా. వీళ్ళు నలుగురు కూర్చొని డిస్కస్ చేసి ప్రతిరోజు స్క్రిప్ట్ రైటింగ్ రాసుకొని మరుసటి రోజు షోలు చేసేవాళ్ళని. ఈరోజు అన్నిటికంటే విచిత్రంగా బయటకొస్తున్న వార్త ఏంటంటే, గమన మొత్తం తప్పు 'ప్రశ్న రావణ్' పైనే తోసేసిందంట. నాకేం సంబంధం లేదు. అతను నాకు తెలుసు. యెస్, అతనికి ఫండింగ్ వచ్చింది. ఎందుకు తీసుకున్నాడో నాకు తెలీదు. ఇంద్రసేన నాయుడు ఫ్లాట్ ఎందుకు ఇచ్చాడో నాకు తెలీదు. నాకు ఇంద్రసేన నాయుడు వేరే రకంగా తెలుసు తప్ప, నేను వీళ్ళిద్దరి మధ్యలో ఆర్బిట్రేషన్ చేయలేదు. నాకీ మొత్తం కథలో ఎటువంటి సంబంధం లేదు. అంటే ఉపా కేసు గురించి అనుకుంటున్నారేమో. కానే కాదు. ఆంధ్రప్రదేశ్‌లో మత కల్లోహాలు ఇయన్నీ సృష్టించడానికి స్క్రిప్ట్స్ మీరే గదా ఇచ్చిందంటే, అసలు నాకు ఈ స్క్రిప్ట్ గురించే తెలీదు. ఆ బెంగుళూరు నేతల గురించి తెలీదు. ఇతను అరెస్ట్ అయితే 4 సార్లు కలిసిన పాపానికి నేనెళ్ళి అతన్ని విడుదల చేయండి అని జగన్మోహన్ రెడ్డి గారిని కలవడానికెళ్ళాను. అంతకు మించి నాకు ఈ డ్రామాలో పార్టిసిపేషన్ అంటూ ఏం లేదు అని చెప్పి క్లియర్‌గా కుండబద్దలు కొడుతుంది. కానీ ఆమె ఫోన్ రికార్డ్స్ మాత్రం డిఫరెంట్ యాంగిల్‌లో చూపిస్తున్నాయి. ప్రతిరోజు రావణ్‌తో కాంటాక్ట్‌లో ఉండటం. ఈళ్ళ ఫోన్స్ 2 సీజ్ చేశారండి. ఇంద్రసేన నాయుడుది, గమన ఫోన్ సీజ్ చేశారు. అండ్ కొన్ని వీడియోస్ ఎందుకు నువ్వు ప్రైవేట్ మోడ్‌లో పెట్టావంటే, అవన్నీ రావణ్ చెప్పమంటే మేము పెట్టామంటుంది. బట్ యాక్చువల్లీ రావణ్ అరెస్ట్ అయిన తర్వాత ఈవిడ ఈ వీడియోస్ అన్ని ప్రైవేట్ మోడ్‌లో పెట్టింది. దాని ముందు వరకు ఎవ్రీథింగ్ వేర్ ఇన్ ఎ పబ్లిక్ మోడ్. అండ్ ఇది కాకుండా ఆర్ఎస్ఎస్‌ని ఎక్స్‌ట్రీమ్ భావజాలం అని అండ్ రావణ్‌ని అరెస్ట్ చేసిన వెంటనే 111 సెక్షన్ ఎలా పెడతారు అని చెప్పి ఎందుకు ప్రశ్నించావు నీకు తెలియనప్పుడు అంటే, హ్యుమానిటేరియన్ అప్రోచ్‌గా నేను ప్రశ్నించాను తప్ప, నాకు ఈ క్యాండిడేట్‌తో ఎటువంటి సంబంధం లేదు. ఇతని కేసు గురించి నేనే పోరాటం చేయను అని చెప్పి క్లియర్‌గా చేతులు దులిపేసుకుంది. ముందు జడా శ్రవణ్ కుమార్ జంప్ అయిపోయాడు. ఇప్పుడు గమన జంప్ అయిపోయింది. గమనతో పాటు తోకలాగా ఇంద్రసేన నాయుడు కూడా జంప్ అయిపోతాడు. కానీ గమనాన్ని అరెస్ట్ చేస్తారా లేదా అన్నది మాత్రం వారం రోజుల దాకా ఆగాలి. ఇక్కడ కీలకంగా మారబోతుంది ఏంటంటే 29వ తారీఖున ఇతని కోసం బెయిల్ పిటిషన్ మూవ్ చేస్తున్నారు. ఇతనికి బెయిల్ వస్తుందా? బెయిల్ రాదా? అన్నది గమన టెస్ట్ చేస్తున్న వాటర్స్. అందుకే ఒక 1 వీక్ టైం కావాలి నాకు అని కోర్ట్‌ని ఆశ్రయించింది. ఒకవేళ అతనికి బెయిల్‌కొస్తే వీళ్ళ వెర్షన్స్ డిఫరెంట్‌గా ఉంటాయి. ఇతనికి బెయిల్ రాకపోతే నెక్స్ట్ అరెస్ట్ అయ్యే తినేనేమో అన్న ఒక భయం తినలో ఖచ్చితంగా ఉంటుంది. ఇందుచేతనే మొత్తం మార్చేసి హ్యాండ్ ఇచ్చి టాటా బై బై చెప్పింది 'ప్రశ్న రావణ్‌కి'. ఈమె కాల్ డేటా, ఈమె బ్యాంక్ అకౌంట్ మొత్తం వెరిఫై చేస్తుంటే ఈమెకు కూడా చాలా ఫండింగ్ వచ్చిందంట. దానికి బహుశా ఆవిడ ఈ సమాధానం చెప్పొచ్చు ఏంటంటే, 'ప్రశ్న' ఛానెల్ కాకుండా 3 ఛానెల్స్ ఉన్నాయి గదా! వాటిల్లో ఫండింగ్ కోసం నేను కొంతమంది దగ్గర ఇన్వెస్ట్‌మెంట్ తీసుకున్నాను అని కూడా చెప్పొచ్చు. ఏది ఏమైనప్పటికీ మొత్తానికి ఒకే ఒక్క బలిపశువులాగా 'ప్రశ్న రావణ్' జైల్‌లో కూర్చున్నాడు. జడా శ్రవణ్ కుమార్ అయితే అతను నేను స్పీకర్‌గానే ఆ రోజు అక్కడ అసలు మాట్లాడడానికే పిలవలేదు. నేను వచ్చే ముందే స్టేజ్ ఎక్కి కూర్చొని వాళ్ళకి వాళ్ళు మాట్లాడేసుకున్నారు. నాకు సంబంధం లేదని 6 చేతులు దులిపేసుకున్నాడు. ఈమె నాకు ఇతనితో సంబంధం లేదని చేతులు దులిపేసుకుంది. ఈ ఇంద్రసేన నాయుడు తనేం చెప్పాడో మాత్రం బయటకి రాలేదు. సో, ఏకాకిగా మిగిలిపోయిన ఇతనికి పొన్నవోలు తప్ప ఇంకో దిక్కు లేదు. పొన్నవోలు ఎంతకాలం లాగుతాడు? మధ్యలో వదిలేస్తాడా? గమనానే లేకపోతే ఈ సో కాల్డ్ 'ప్రశ్న రావణ్‌కి'
వైకాపాకి లింక్ అన్నదే లేదు. గమనానే అందరికీ ఫిక్స్ చేసింది లింక్ అన్నది ఇక్కడ. సో, వాళ్ళెంత కంటిన్యూ చేస్తారు? వదిలేస్తే ఎన్నేళ్ళు ఇతను జైల్‌లో ఉంటాడనేది చూడాలి. థాట్స్ ఆల్ ఫర్ నౌ. థాంక్ యూ.